సొలొమోను ఒక్కడేనా దావీదు కొడుకు? దావీదుకు బోచ్చుడు మంది పిల్లలు ఉన్నారు. ఈయనేమి ఫస్టోడు కాదు, చాలా తర్వాత పుట్టాడు. మరి ఇప్పుడు ఇంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాలు ఎగరేయాలా లేదా? ఇద్దరిలో మనం సెలెక్ట్ అయితేనే మన ఫీలింగ్ ఎలా ఉంటది? నువ్వు సెలెక్ట్ అవ్వాల. ముగ్గురులో అయితే మారిపోద్ది ఫీలింగ్. 10 మందిలో మనం సెలెక్ట్ అయితే ఒక్కళ్ళగా, బాబోయ్ 10 మందిలో నైజం అలాంటిది. అహం ఊరినే వచ్చేస్తాయి. ఇప్పుడు సొలొమోను దావీదు కొడుకుల చాలా మంది ఉన్నప్పుడు సొలొమోను రెచ్చిపోవడానికి ఎంత అవకాశం ఉంది? ఇంతమందిలో నేను నచ్చాను దేవుడికి, ఇంతమందిలో నా తండ్రికి నేను నచ్చాను, నా మీద నమ్మకం ఉంది, నేను జ్ఞానవంతుడిని అవుతానని ఏదేదో చెప్పుకోవచ్చు. కానీ అసలు ఇక్కడ ఏమంటాడు సార్, మీ కృపను బట్టి నేను సింహాసనం ఎక్కానంటలా, మహాకృపయ్యాడు. దేవుణ్ణి బహుగా సంతోష పెట్టాడండి. దేవుడు ఎంత హెచ్చించాడంటే దేవుడు లక్షణాన్ని హెచ్చించాడండి సొలొమోను. అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇక్కడ ఫెయిల్ అండి అందరూ. దేవుడు నన్ను పిలుచుకున్నారు తెలుసా, 4-5 చూశారు. మా వంశంలో ఎవరికి లేని లక్షణం, నేను బాగా పాడగలని పిలిచారు, నేను బాగా పరిచయం చేయగలని పిలిచారు. ఏదో ఒక మూల, ఏదో ఒక కోణంలో మనం దేవుని కృపని తక్కువ చేసి మనల్ని హెచ్చించుకుంటాం. పరీక్షించుకోండి. కృపకి మించింది ఏమీ లేదు. కృప తప్ప మనలో ఏమీ లేదు. మనం రక్షించబడటానికి కారణం కృప, మనం వాడబడటానికి కారణం కృప. మనం ఏదైనా కృపేనండి, కృప ద్వారా తప్ప అదేది లేదు. ఎవరైతే దేవుని లక్షణాన్ని హైలైట్ చేస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తారు, దేవుడు వాళ్ళకి ఏదైనా ఇస్తారు.